బాయ్. సో గైస్ గైస్ లిటరల్లీ క్రేజీ ఎక్స్పీరియన్స్ అసలు. ఎవరైనా వస్తే మున్నార్లా పక్కా ట్రై చేయాల్సిందే, క్రేజీ ఉంది. హ్యాంగింగ్ బ్రిడ్జ్ కేరళ, ఇట్లా ఊపితే మొత్తం ఊగుతుంది, మీకు అర్థమైతలేదు వీడియోలో అంతా కదా. ఇదే కేరళ సెకండ్ లార్జెస్ట్ డ్యామ్ వచ్చేసి చూసుకోవచ్చు. ఇప్పుడు షేక్ అవుతుంది బ్రిడ్జ్. బ్యాచిలర్స్ వచ్చింది మేము మాత్రమే, అందరు కపుల్సే ఉన్నారు. ఈడ చూసిన మొత్తం. ఇప్పుడైతే సఫారీ తీసుకున్నాము. లోపల 40 కిలోమీటర్స్ మొత్తం ఆఫ్ రోడింగ్ ఉంటుందంట. సో ఇప్పుడైతే ఇది తీసుకున్నాం. సో గైస్ ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాం. మనము సఫారీ తీసుకున్నాం, చూస్తారు కదా. మొత్తం 40 కిలోమీటర్స్ అంట. ఈ ట్రెక్కింగ్ వచ్చేసి 40 కిలోమీటర్స్లో మనకి కేరళలో లార్జెస్ట్ సెకండ్ డ్యామ్ చూపిస్తారంట. అండ్ ఒక ఇటు సైడ్ ఒక కొండ నుంచి అటు సైడ్ ఒక కొండ బ్రిడ్జ్ పైన క్రాస్ చేస్తాం. ఆ బ్రిడ్జ్ ఏదైతే ఉంటుందో అది వితౌట్ పిల్లర్స్ మొత్తం చేసిరంట. షేక్ అవుతుందంట మనం ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు. అండ్ ఒక వాటర్ ఫాల్, జిప్ లైన్, మున్నార్ పైన టాప్ తీసుకెళ్తే మొత్తం వ్యూ కనిపిస్తుంది అంట. అదొకటి 4-5 ఇంక్లూడెడ్ ఉన్నాయి. నేను అన్నీ మీకు అక్కడికి వెళ్ళినప్పుడు చూపిస్తాను. గైస్ ఇవి కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఇలాచీ చెట్లు అంట. ఇలాచీ వచ్చేసి మనకి ఫ్రూట్స్ లాగా పైన కనిపించదు, రూట్స్ లో ఉంటది. క్యారెట్, రాడిష్ ఇవి ఉంటాయి కదా, సేమ్ దాని లెక్కనే రూట్స్ లో ఉంటది అంట. ఇది కూడా, ఇది మొత్తం అదే ఫామ్, మొత్తం ఇలాచీ ఫామ్సే. గైస్ వ్యూస్ చూస్తుర్రు, ఇవే వ్యూస్ ఉంటాయి ఇక్కడ. చూసిరా మొత్తం పిన్ షార్ప్ టర్నింగ్స్ ఉన్నాయి ఇక్కడ. కెమెరాలో మీకు అంత హైట్ కనిపిస్తాయని లిటరల్లీ ఇట్లా పైకి ఎక్కుతున్నాయి బండ్లు. చూసుకోవచ్చు ఎంత పైనుంచి కిందకి దిగుతున్నాము. హైట్ ఎక్కేప్పుడు దీనికంటే డబల్ హైట్ ఎక్కాల్సి వస్తుంది. గైస్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇప్పుడు వచ్చేసి కాఫీ బీన్స్ అంట. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు కాఫీ చెట్లు, ఇవి కాఫీ చెట్లు అంట. వీటికి రెడ్ కనిపిస్తుంది కదా, అవే కాఫీ వచ్చేసి. గైస్ ఇక్కడ కుండలు కనిపిస్తున్నాయి కదా ఇంట్లో, ఇది వచ్చేసి రబ్బర్, మనం రబ్బింగ్ కి యూజ్ చేస్తాం కదా అదంట. ఇక్కడ చెక్కేసి పెట్టి చూస్తారు కదా, మొత్తం ఇదంతా వెళ్ళేసి దీని లోపల పడుతుంది. సో అదంతా స్టోర్ అవుతుంది అంట దీంట్లో. చాలా పెద్ద ఉంది, ఇలా స్టోర్ అవుతుంది అంట. చూసుకోవచ్చు, అది చెక్కిరు కరెక్ట్ అందులో పడతాటు. మొత్తం ప్రతి చెట్లకు అట్లనే ఉంది. ఎంత ఘోరం అంటే అంత ఘోరంగా ఘాట్ సెక్షన్స్ ఉన్నాయి, మొత్తం చెట్లే. అందుకే ఇక్కడ ఫుల్ చలి ఉంది. చూస్తురు ఎంత డేంజర్ ఉందో. మన కార్ అయితే రాలేము, ఈ జీప్స్ కాబట్టి వస్తున్నాయి. గైస్ చూసుకోవచ్చు ఎంత షార్ప్ టర్నింగ్స్ ఉన్నాయో. ఇటేమో పెద్ద పెద్ద చెట్లు. అయితే వాటర్ ఫాల్ దగ్గరకు వచ్చేసినాం. ఇక్కడ కనిపిస్తుంది కదా వాటర్ ఫాల్ అని. 4 వీల్ జీప్ ఓన్లీ, జీప్ సఫారీ మనమైతే ఎలా ఉండవు, ఓన్లీ ఈ సఫారీ వెహికల్సే ఎలావు. సో ఇప్పుడైతే మనం ఆడికి వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు సీజన్ కాదు కదా, సో చాలా తక్కువనే అంట వాటర్. మనం స్విమ్ చేయాలనుకుంటే స్విమ్ కూడా చేసుకోవచ్చు అంట. సో మనం ఆల్రెడీ ఫ్రెష్ అయిపోయినాం. సో ఫ్రెష్ అయిపోయినాం కాబట్టి ఇంకా మళ్ళీ ఏం అవసరం లేదు. వాటర్ బోటింగ్ చేస్తేనే సగం నడిచిపోయినాం, ఇంకా ఎండిపోలే. రోలర్ కోస్టర్, జిప్ లైన్ అంట. రోలర్ కోస్టర్, జిప్ లైన్ అంటే ఇది. గైస్ ఇప్పుడైతే జిప్ లైన్ ఎక్కుతున్నాం. 1 కిలోమీటర్ అంట, కానీ వీడియో తీసుకొని ఫోన్ పట్టుకోలేమంట. సో చూడాలి, ఇది డైరెక్ట్ తీసుకొని కింద వాటర్ ఫాల్ దగ్గర డ్రాప్ చేస్తా. కింద వాటర్ ఫాల్ ఉంది మనకి. ఈ జిప్ లైన్ వచ్చేసి 1 కిలోమీటర్. ఈ జిప్ లైన్ వచ్చేసి 1 కిలోమీటర్ ఉంటుంది.
800 అంట పర్ పర్సన్. సో ఇప్పుడు మేము 6 మెంబర్స్ వెళ్తున్నాం. ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నారు. పోవాలా? సరే పోతాను. గాయస్ ఫస్ట్ యూట్యూబర్ అడ్మిన్ వెళ్తున్నాడు. యూట్యూబర్ చూడండి. అడ్మిన్ వెళ్తున్నాడు అనమాట. ఇప్పుడు చూడండి గాయస్, అలా పట్టుకోవాలన్నమాట. కమ్ ఆన్. బాయ్. గైస్ లిటరల్లీ క్రేజీ ఎక్స్పీరియన్స్. అసలు ఒక్కొక్క చెట్ల మధ్య నుంచి రోలర్ కోస్టర్ లెక్క తిరుక్కుంటూ వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, మీకు పైన కనిపిస్తుంది కదా, చెట్ల పక్క నుంచే క్లోజ్ గా పోతుంది. క్రేజీ ఎక్స్పీరియన్స్ అసలు, నిజంగా చెప్తున్నా కదా. ఎవరైనా వస్తే మునార్లా పక్కా ట్రై చేయాల్సిందే. పొద్దు నుంచి ఆ రివర్ రాఫ్టింగ్ ఎంత ఎంజాయ్ చేసామో దానికంటే అంత ఎక్కువ ఎంజాయ్ చేసినాం. క్రేజీ ఉంది. యాక్చువల్గా వీడియో తీసుకోవాలని అడిగినామైనని, బట్ ఫోన్ పట్టుకునే ఆప్షన్ లేదు. రెండు హ్యాండ్స్ అనేవి ఇట్లా పైన పట్టుకోవాలి. సో వీడియో ఆప్షన్ లేకుండా అయిపోయింది. వాళ్ళని అడిగితే ఇన్స్టాగ్రామ్ లో కొలాబ్ చేసి పంపిస్తా అన్నారు. సో ఇప్పుడు చూడాలి మరి, కొలాబ్ పంపిస్తా అన్నాడు. మధ్యలో అయితే వాళ్ళు ఫోన్స్ పట్టుకొని లించున్నారు వీడియోస్ కి. ఈడెవరో వస్తున్నారు. మళ్ళీ ఇడికేనే వచ్చి వెళ్తాడు ఆయన. ఇప్పుడు లిటరలీ ఎన్ని కర్వ్స్ ఉన్నాయి తెలుసా, చాలా కర్వ్స్ లకి తీసుకొని వస్తుంది. ఇడికేనే వస్తుండు ఇప్పుడు. గైస్ ఇప్పుడైతే మనం ఒక చిన్న వాటర్ ఫాల్కి వచ్చినాం. మన వాళ్ళు ఆడ ఊసురు. సో ఆడికి పోదాం. ఈ కేరళ ట్రిప్ మొత్తం చాలా ప్రశాంతంగా అయిపోతుంది. ఎందుకంటే ఏడవైనా లొకేషన్స్ మంచిగా ఉన్నాయి, ప్లస్ పీస్గా ఉంది కాబట్టి ఏడవైనా మంచిగా ఉంది. చూస్తారు. సో గైస్ స్విమ్మింగ్ కూడా చేయొచ్చు అని చెప్పిండు, బట్ వాటర్ చూసుకోవచ్చు ఎంత గ్రీన్ ఉన్నాయో. సో మేము ఆల్రెడీ పొద్దున్నే ఫ్రెష్ అయిపోయినాం కాబట్టి వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి. ఇక్కడ రోడ్ లేదు, మొత్తం ఈ స్టోన్స్ పైన నడుచుకుంటూ పోవాలి. గైస్ ఇప్పుడైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే మనం ఏదైతే సఫారీ ఆ వ్యాన్ తెచ్చుకున్నామో అది 2-3 hours అనే చెప్పిండు. 40 kilometers మొత్తం ఘాట్ అండ్ చాలా లొకేషన్స్ ఉన్నాయంట. సో మళ్ళీ టైం అయిపోతే ఆయన అన్నీ ఇవ్వడేమో అని చూపియడేమో అని చెప్పేసి వెళ్ళిపోతున్నాం ఇన్ని నుంచి. ఇక్కడ బ్యాచిలర్స్ వచ్చింది మేము మాత్రమే, అందరు కపుల్సే ఉన్నారు. ఈడ చూసిన మొత్తం ఫుల్ ఎంజాయ్ చేస్తారు వాళ్ళు వచ్చేసి. నిన్న మేము రూమ్ స్టే తీసుకున్నాం కదా, ఆడ కూడా మొత్తం అందరు కపుల్సే ఉన్నారు. ఓన్లీ మేము మాత్రమే గ్యాంగ్స్ తోటి ఉన్నాం. లిటరలీ రోజు 4 times తిన్నాము. ఈరోజు బ్రేక్ఫాస్ట్ కూడా వేయలే అండ్ లంచ్ కూడా సరిగ్గా వేయలే. మొత్తం ఈ తిరగనికే సరిపోతుంది, అన్ని ప్లేసెస్ ఉన్నాయి. గైస్ ఇడైతే వెహికల్ ఆపేసినాం. సో బ్రిడ్జ్ అని చెప్పిన కదా, పిల్లర్స్ లేకుండా షేకింగ్ బ్రిడ్జ్.
గైస్ చూసుకోవచ్చు ఇప్పుడు షేక్ అవుతుంది బ్రిడ్జ్. హ్యాంగింగ్ బ్రిడ్జ్ కేరళ. ఇట్లా ఊపితే మొత్తం ఊగుతుంది, మీకు అర్థమైతలేదు వీడియోలో అంతా. కింద చూసుకోవచ్చు ఎంత లోతు ఉందో, బట్ కింద పిల్లర్స్ ఏముండవు. ఈ పిల్లర్స్ లేకుండా చేసిన బ్రిడ్జ్ హ్యాంగింగ్ అంట. ఈ బ్రిడ్జ్ స్పెషాలిటీ అది, బట్ చాలా చిన్న ఉంది. ఆయన ఫోటోలో చూపించిన దాంట్లో పెద్దగా కనిపించినుండే. వ్యూ బాగుంది ఇడికి, బ్రిడ్జ్ కంటే ఈ రాళ్ళే బాగున్నాయి. ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఎక్స్పీరియన్స్ కూడా అంతేం లేదు, స్వింగే అయితే లేదు అసలు. అది లైట్ కొంచెం ఎప్పుడైతే మా జశ్వంత్ దుంకిండో అప్పుడు లైట్ కొంచెం అయింది, బట్ అంతేం అయితలేదు. అంత ఏం బాగాలేదు. దీనికోసం ఇంత దూరం వచ్చాడు అవసరం లేదు. వాటర్ ఫాల్ అయితే ఓకే, బట్ ఈ బ్రిడ్జ్ అంత వర్త్ ఏం అనిపించలేదు. సో ఇప్పుడు మళ్ళా లంచ్కి వెళ్ళేసి వేరే ప్లేస్కి వెళ్దాం. ఇప్పుడు మొత్తం 40 కిలోమీటర్స్ కాబట్టి మనం ఇంకా 10 కిలోమీటర్స్ రాలే. గైస్ కేరళ సెకండ్ లార్జెస్ట్ డ్యామ్ కి తీసుకొస్తాడని చెప్పినా కదా, ఇదే కేరళ సెకండ్ లార్జెస్ట్ డ్యామ్ వచ్చేసి. బట్ అంత పెద్దగా ఏం లేదు. కేరళనే లార్జెస్ట్ అనుకుంటే మేము జర ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినుండే. పొద్దున మనం రివర్ రాఫ్టింగ్ కూడా చేసినా కదా, ఈయనే ఆ వాటర్ కూడా ఇవే అక్కడ నుంచే ఇటు సైడ్ వస్తున్నాయి అంట. సో ఇప్పుడైతే తక్కువ వాటర్ ఉన్న డ్యామ్ గేట్స్ కూడా ఓపెన్ చేయలేరు, ఓపెన్ చేస్తే ఇట్లా వెళ్తాయి అంట. అండ్ ఇప్పుడు మనం వచ్చేసి ఆ టాప్కి తీసుకుపోతాడంట. ఆ టాప్కి తీసుకెళ్ళిన తర్వాతనే మనం లంచ్ కూడా చేస్తాం. ఇప్పుడు లంచ్ అంటే జస్ట్ ఏం లేదు, తెలిసిందే కదా, మ్యాగీ. ఇంకా నిన్న నుంచి మ్యాగీతోటే కానిచ్చేస్తున్నాం మొత్తం అన్నీ. ఇప్పుడు కూడా మ్యాగీ. అంతేంటావా? ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఉన్నాయి, కానీ మనకు ఒప్పుకుంటే చాలా ఉంటాయి. వ్యూస్ మాత్రం క్రేజీ ఉన్నాయి, అన్ని కొండలు. మెయిన్ ఏంటంటే ఒప్పుకుండాలి, ఒప్పుకుంటే ఎన్నన్నా తిరగచ్చు. ఇప్పుడైతే ఫుల్ ఆకలి అవుతుంది, 3 అవుతుంది టైం కూడా. పొద్దున తిరిగి మొత్తం ఫుల్ స్వెట్ ట్యాన్ అయిపోయినాము. ఇప్పుడైతే మా వాళ్ళు ఐస్ క్రీమ్ తింటారు. ఇప్పుడు ఐస్ క్రీమ్ తీసుకొని తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోదాం. ఎట్లా పైకి పోయినాక లంచ్ చేస్తాం కాబట్టి. ఏదో కుండ ఐస్ క్రీమ్ ఉంది, కార్మిలా ఫ్లేవర్ అంటే. ఇది వెనిలా కార్మిలా ఇలాచి ఉంది కదా, ఆ ఫ్లేవరు. ఇంతసేపు ఎండకు తిరిగేసి వచ్చినాం కదా, ఇంతసేపు ఎండకు తిరిగేసి వచ్చి తింటే క్రేజీ ఉంది, మస్తు అనిపిస్తుంది, బాగుంది ఇది. సో ఇప్పుడు ఇది తినేసి మనం పైకి వెళ్దాము. అదే మొత్తం మున్నార్ మొత్తం కనిపిస్తుంది అంట పైన నుంచి. ఆ వ్యూ పాయింట్ కోదాం ఇప్పుడు. హౌ ఇస్ ద ఐస్ క్రీమ్ బ్రో? టూ గుడ్. ఈ సెకండ్ లార్జెస్ట్ డ్యామ్ అనేసరికి చాలా గేట్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసినాం, బట్ ఇక్కడ చూడొచ్చు జస్ట్ 3 గేట్స్ మాత్రమే ఉన్నాయి. మేము ఎట్లా అనుకున్నామంటే లైక్ శ్రీశైలం లెక్క చాలా గేట్స్ ఉంటాయి అని ఎక్స్పెక్ట్ చేసినాం, బట్ జస్ట్ 3 ఉన్నాయి. ఈ డ్యామ్ పేరు వచ్చేసి మీరు చూసుకోవచ్చు, పూర్ముడి డ్యామ్. పవర్ స్టేషన్ అన్నట్టు. ఇప్పుడైతే డ్యామ్ పైకి నుంచి పోతున్నాం. ఇటు సైడ్ చూసుకోవచ్చు, లొకేషన్ క్రేజీ ఉంది అసలు. ఇంత మంచి లొకేషన్స్ కూడా ఫోన్లో కరెక్ట్ క్యాప్చర్ అవుతలేవు. గైస్ ఇక్కడ వ్యూ చూసుకోవచ్చు. ఇంకా టాప్కి పోలే, మనం మధ్యలోనే ఆగినాం. ఇంకా మున్నార్ టాప్ వెళ్ళి పోలేము. ఈడ కొన్ని షాప్స్ ఉన్నాయి కదా, సో ఈడ మ్యాగీ చెప్పినుండే తిందామని చెప్పేసి, అందుకే ఈడికి వచ్చినాం. సో గైస్ వచ్చేసినాం. దిస్ ఈస్ లాస్ట్ పాయింట్, బ్యాక్ సైడ్ ఆఫ్ మున్నార్ అంటే. ఇది ఇందాక ఒక కొండపైకి పోయినాం కదా, ఇది ఇంకొకటి. ఇది మున్నార్ బ్యాక్ సైడ్ అంట.
వీడియోలో అట్లా పడుతుంది మాకు ఇప్పుడు కూడా అనుకుంటారు అంత నిజంగానే కూర్చొని ఫోటో దిగాం अरे अरे कौशी अरे वो हॉट एयर करूँ कैसे గైస్ ఇప్పుడైతే మనం మొత్తం అయిపోయింది అన్నీ చూసేసినాం ఇప్పుడు రూమ్ కాడికి వచ్చినాం ఇప్పుడు నేను మీకు పొద్దున్న చెప్పిన కదా రూమ్ చూపిస్తానని ఫస్ట్ రూమ్ చూపిస్తా ఇక్కడ పైన వచ్చేసి మీకు కనిపిస్తుంది అది వచ్చేసి క్యాఫ్టేరియా ఇప్పుడు డిన్నర్కి మనం ఆడికి వెళ్తాం సో ఇప్పుడు మీకు నేను రూమ్ చూపిస్తా సో గైస్ ఇప్పుడైతే రూమ్ దగ్గరకు వచ్చేసినాం మనము నేను మీకు లోపల చూపిస్తాను రూము సో కనిపిస్తుంది కదా మన రూమ్ వచ్చేసి ఇదే ఇక్కడ చూసుకోవచ్చు ట్రయాంగిల్ షేప్ లో మీకు కనిపిస్తుంది కదా ఈ పైన ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి బాల్కనీ డైరెక్ట్ వ్యూ మనకి అట్ సైడ్ ఉంటది అండ్ ఇక్కడ మనకు ఒక చిన్న టేబుల్ ఇక్కడ ఒక చిన్న టేబుల్ ఇచ్చేసారు రెస్ట్ కి అండ్ ఇక్కడ ఒక రెస్ట్ చైర్ ఇచ్చారు చూసుకోవచ్చు మీకు లైటింగ్స్ తోటి అవంతా ఎంత క్రేజీ అనిపిస్తుందో సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి చూద్దాం సో గైస్ చూస్తారు కదా ఇదే మన రూమ్ వచ్చేసి అండ్ ఇక్కడ మన డ్రెస్సింగ్ కోసం ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చారు అండ్ ఇది బెడ్ ఇది వచ్చేసి మనకు వాష్రూమ్ మన లగేజ్ అంతా ఇక్కడ పెట్టేసుకున్నాం సో ఇప్పుడు పైన కూడా ఉంది మనకు బెడ్ పైన చూపిస్తాను ఇక్కడ వచ్చేసి ఒక చిన్న టేబుల్ ఇచ్చారు గ్లాసెస్ ఇచ్చారు ఇక్కడ నిన్న నైట్ తాగినుండే సో అట్లనే కోక్ దాసి ఆడ పెట్టేసినాం సో ఇప్పుడు నేను పైకి వెళ్ళి చూపిస్తాను మీకు పైన ఇంకో బెడ్ ఉంది బెస్ట్ వ్యూ ఉంటుంది పైన గైస్ ఇక్కడ చూస్తారు కదా మనకి పైన బెడ్ ఉంది సో ఇప్పుడు నేను మీకు పైకి వెళ్ళి చూపిస్తాను మనకి పైకోనికి స్టెప్స్ వచ్చేసి ఇవే సో ఇప్పుడు నేను పైకి వెళ్ళి మీకు బయట వ్యూ చూపిస్తాను గైస్ పైన చూస్తారు కదా మనకి ఇది వచ్చేసి పైన ఒక 2 మెంబర్స్ వండుకోనికి మ్యాట్రెస్ ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి మనకి బాల్కనీ వ్యూ నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఎర్లీ మార్నింగ్ క్రేజీ ఉండే వ్యూ మాత్రం గైస్ ఇప్పుడు చూస్తారు కదా లేవంగానే డైరెక్ట్ మనకు వ్యూ వచ్చేసి ఇదే ఉంటది అండ్ పొద్దున చూపించిన కదా మీకు ఇదంతా ఫుల్ చెట్లు ఉంటాయి ఆడ మనకు ఒక చిన్న లేక్ చిన్న కాల్వ లెక్క ఉంటది సో ఇది వచ్చేసి మన రూము క్రేజీ ఉంది రూమ్ మాత్రం ఇప్పుడు మీరు రూమ్ చూసారు కదా రూమ్ మాత్రం క్రేజీ ఉంది ఈ ఫారెస్ట్ మధ్యలో మేము ఇట్లా ఉండాలని చెప్పేసి ఇది స్పెసిఫిక్ గా ఇది ఈ వ్యూ ఉందని చెప్పేసి సెలెక్ట్ చేసుకున్నాం రేపు మార్నింగ్ ఈ నుంచి కూడా చెక్అవుట్ అయిపోతాం ఇదే లాస్ట్ నైట్ మనది లాస్ట్ పడుకున్నాం కదా నిన్న ఇది వచ్చేసి నెక్స్ట్ డే ఇది ఈ నైట్ వండుకుంటే అయిపోతుంది వెళ్ళిపోతాం ఇంకా పొద్దున వేరే ప్లేస్కి వెళ్తాం సో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి సో ఇక్కడతో వీడియో ఆపేస్తున్నా దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్